ఇప్పుడు ఆజ్ఞా చక్రం మీద మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. మన ఆజ్ఞా చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకుందాం. అందరూ ధ్యాన స్థితిలో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వీళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని ధ్యాన ముద్రలో కూర్చోండి. పాదాల నుండి తల భాగం వరకు పూర్తిగా గమనించండి మాస్టర్స్. రిలాక్స్ అవ్వండి. స్ట్రైట్గా కూర్చోవడానికి ట్రై చేయండి. కొంచెం డార్క్ ప్లేస్లో కూర్చోండి మాస్టర్స్. ఒకసారి శరీరాన్ని అంతా గమనించండి. రిలాక్స్ 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 అనుకోండి. ఈ మెడిటేషన్ చేయడం కోసం పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సదానంద యోగి గారిని, సనారి విశ్వేశ్వర స్వామిని, మహావతార్ బాబాజీని, థర్డ్ ఐ మాస్టర్స్ని ఆహ్వానిస్తున్నాను. సప్త ఋషులను, 7 రేస్ మాస్టర్స్ని ఆహ్వానిస్తున్నాను. వారి యొక్క పిల్లర్ ఆఫ్ లైట్ని కూడా ఆహ్వానిస్తున్నాను. ఫాదర్ మదర్ గాడ్ని ఆహ్వానిస్తున్నాను. వారి యొక్క శక్తిని ఆహ్వానిస్తున్నాను. సెంట్రల్ సన్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దివ్యనేత్రం యొక్క కాన్షియస్ ఏ లోకంలో అయితే తయారు చేయబడుతుందో ఆ ఎనర్జీని ఇక్కడికి ఆహ్వానించుకుందాం. వారి యొక్క ప్రతినిధులను కూడా ఆహ్వానించుకుందాం. మనకు దివ్యనేత్రాన్ని అందించిన ప్రతినిధులందరినీ ఆహ్వానిద్దాము. పరమేశ్వరుణ్ణి ఆహ్వానిద్దాం. శివభగవానుణ్ణి, ఆర్కేంజల్ మైఖేల్ని ఆహ్వానిద్దాం. ఆర్కేంజల్ రాఫియల్ని ఆహ్వానిద్దాం. మన యొక్క గైడ్ మాస్టర్స్ని, పూర్ణాత్మల పరంపరని ఆహ్వానిద్దాం. మూడు సార్లు శ్వాస తీసుకొని, దీర్ఘ శ్వాస తీసుకొని వదిలిపెట్టండి మాస్టర్స్. కర్మ యొక్క అధిదేవతల్ని ఆహ్వానిస్తున్నాము. మనం గత జన్మల్లో ఈ థర్డ్ ఐని కనుక మిస్యూజ్ చేసినట్లయితే, సరిగ్గా వినియోగించకుండా మన యొక్క స్వార్థం కోసం ఉపయోగించినట్లయితే, ఈరోజు ఆ నేత్రం క్లోజ్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఆ కర్మలకు సంబంధించిన వారందరినీ ఇక్కడికి ఆహ్వానిద్దాం. కార్మిక్ బోర్డ్ మెంబర్స్తో కలిసి నా దివ్యనేత్రం ఓపెన్ కాకుండా నేను గత జన్మల్లో చేసిన కర్మలు ఏమైతే ఉన్నట్లయితే, ఈ కర్మల వల్ల ఇబ్బంది పడిన వ్యక్తులు కానీ, సకల జీవరాశిలో ఏ జీవరాశి ఇబ్బంది పడి ఉన్నా వారందరూ ఇక్కడికి వచ్చి నాతో కలిసి ధ్యానం చేసి ఆ ఆత్మస్వరూపులందరూ కూడా రిలీజ్ అవ్వాల్సిందిగా, నా అన్ని శరీరాల నుంచి రిలీజ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. రిలీజ్ అయిన ప్రతి ఒక్కరూ కూడా అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్ళి కాంతిలా మారాలని కోరుకుందాం. నా దివ్యనేత్రం యాక్టివేట్ కాకుండా అడ్డుపడుతున్న నా గత జన్మల కర్మలు ఏవైనా ఉన్నట్లయితే, ఆ కర్మల తాలూకా వ్యక్తులు కానీ
జీవరాశి కానీ సకల జీవరాశుల్లో ఏ జీవరాశి అయినా ఇబ్బంది పడి ఉన్నట్లయితే ఆ ఆత్మస్వరూపులందరినీ నేను ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. వారందరూ ఇక్కడికి వచ్చి నాతో కలిసి ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. వారందరినీ మనస్ఫూర్తిగా క్షమాపణ అడగండి మాస్టర్స్. మీరు వారికి క్షమాపణలు అడగండి మాస్టర్స్. ఇక్కడికి వచ్చినట్లుగా ఊహించండి. వారందరినీ క్షమాపణలు అడగండి, మనస్ఫూర్తిగా క్షమాపణలు అడగండి. ఆ బ్లాక్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి. వారందరినీ ఆహ్వానించి క్షమించమని అడగండి. ఆజ్ఞాచక్రం మీద ధ్యాస పెట్టి శ్వాస చేయండి మాస్టర్స్. ఆ రెండు కనుబొమ్మల మధ్యన మీ దృష్టిని నిలిపి అక్కడ శ్వాసిస్తున్నట్లుగా భావించండి. ఈ శ్వాసిస్తున్నప్పుడు మనం ఆజ్ఞాచక్రాలో శ్వాస తీసుకుంటున్నప్పుడు ఏ విధమైనటువంటి భావాలు మన లోపలికి వస్తున్నాయో ఒకసారి గమనించండి మాస్టర్స్. చీకటిని అనుభూతి చెందుతున్నారా, వెలుగుని అనుభూతి చెందుతున్నారా గమనించండి. ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో ఒక్కసారి గమనించండి. పూర్తి ఏకాగ్రతతో ధ్యానం చేయండి మాస్టర్స్. కొంతమందికి అక్కడ కనుబొమ్మల మధ్య ధ్యానం చేస్తున్నప్పుడు చల్లగా ఉంటుంది, కొంతమందికి వెచ్చగా ఉంటుంది, కొంతమందికి ఈ పల్స్ కొట్టుకున్నట్టుగా ఉంటుంది. గమనించండి మాస్టర్స్. ఆజ్ఞాచక్రలోనే శ్వాసించండి. నా 7 శరీరాల యొక్క చివరి ముడి ఏదైతే ఉందో ఆ ముడి విచ్చుకోవాలని కోరుకుంటున్నాను. దానికి సంబంధించిన ఎనర్జీస్ అన్నిటినీ ఆహ్వానిస్తున్నాను. నా ఆజ్ఞా చక్రాలో ఏవైతే ముడులు ఉన్నాయో అవన్నీ విచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నా ఆజ్ఞా చక్ర పూర్తి యాక్టివేషన్లోకి రావాల్సిందిగా కోరుతున్నాను. అవన్నీ ముడులన్నీ కూడా పొరలుగా విడిపోతున్నట్టుగా గుర్తించండి మాస్టర్స్. దీనికి 49 పొరలు ఉంటాయి. ఈ 7 శరీరాలకు సంబంధించిన పొరలన్నీ కూడా 49 ఉంటాయి. ఒక్కొక్కటి పొరలుగా విడిపోతున్నట్లు గమనించండి మాస్టర్స్. మీ దృష్టిని ఆజ్ఞలోనే ఉంచండి. స్ట్రైట్గా కూర్చోండి మాస్టర్స్. దివ్యలోకపు కాంతిని, శక్తిని, ప్రేమను ఆహ్వానిద్దాం. డివైన్ ఎనర్జీని, డివైన్ లవ్ని, డివైన్ లైట్ని మన బ్రహ్మరంధ్రం గుండా స్వీకరించుదాం. మీకు ఆజ్ఞాచక్ర ఫాస్ట్గా యాక్టివేట్ అవ్వాలంటే మన నాలుకను అంగిటికి తగిలించాలి.
టిప్ ఆఫ్ ద టంగ్ అంటారు కదా, అలా చేస్తే తొందరగా యాక్టివేషన్ జరుగుతుంది. ఆజ్ఞాచక్రలోనే ధ్యాస ఉంచండి మాస్టర్స్. ఎటువంటి ఆలోచనలు రానివ్వకుండా ఆజ్ఞాచక్రలోనే ధ్యాస పెట్టండి. మనం ఎంత ఏకాగ్రతతో చేస్తే అంత తొందరగా యాక్టివేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఆజ్ఞాచక్ర, మన కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్ర తిరుగుతున్నట్టు ఒకసారి ఊహించండి మాస్టర్స్. రైట్ సైడ్ మనం గట్టిగా శ్వాస తీసుకొని వదులుతున్నప్పుడు అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా విడిపోతున్నట్టు ఊహించండి. అలా 3 శ్వాసలు తీయండి మాస్టర్స్. మనం శ్వాస తీసుకున్నప్పుడల్లా చక్ర పెద్దగా అవుతుంది. శ్వాస వదిలేటప్పుడు ఆ చక్ర తిరుగుతూ కుడివైపుకు తిరుగుతూ అందులో ఉన్న ముడులు, అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా రిలీజ్ అవుతున్నట్టు ఊహించండి. నా దివ్య నేత్రము ఓపెన్ అవ్వకుండా అడ్డుపడుతున్నటువంటి చీకటి శక్తుల ప్రభావం ఏమైనా నాపై ఉంటే అవన్నీ కూడా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. ఆర్కేంజల్ మైఖేల్ని ఇన్వైట్ చేస్తున్నాను. తన యొక్క పవిత్ర ఖడ్గాన్ని ఆహ్వానిస్తున్నాను. ఆర్కేంజల్ మైఖేల్, మీ యొక్క పవిత్ర ఖడ్గంతో మీ యొక్క కాంతితో నా యొక్క థర్డ్ ఐలో ఏదైనా నెగిటివ్ శక్తి ఉన్నట్లయితే దాన్ని పూర్తిగా తొలగించవలసిందిగా కోరుతున్నాను. మన ఎనర్జీ కార్డ్స్ కట్ చేయడానికి ఆర్కేంజల్ మైఖేల్ చాలా సహాయం చేస్తారు మాస్టర్స్. మనకు ప్రొటెక్షన్ ఇవ్వడమే కాకుండా ఎనర్జీ కార్డ్స్ కట్టింగ్కి కూడా ఆర్కేంజల్ మైఖేల్ చాలా సహాయం చేస్తారు. నా ఆజ్ఞాచక్రాల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగించమని ఆర్కేంజల్ మైఖేల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మన పూర్ణాత్మతో అనుసంధానం అవ్వాలని కోరుకుందాం మాస్టర్స్. ఇప్పుడు మీ ఫోకస్ మొత్తం బ్రహ్మరంధ్రం పైన ఉంచండి మాస్టర్స్. అక్కడి నుండి ఒక వెలుగుని మన తల నుంచి కొద్దిగా పైభాగంలో, బ్రహ్మరంధ్రం నుంచి కొద్దిగా పైభాగంలో ఒక కాంతి బాల్ని గమనించండి. అలా ఊహించుకోండి. అది మన పూర్ణాత్మ స్థితి. మన నుండి ఒక వెలుగు వెళ్ళి ఆ గోళంలో, ఆ కాంతి గోళంలో కలుస్తున్నట్టుగా ఊహించండి. ఇప్పుడు ఆ కాంతి గోళం నెమ్మదిగా కిందకి దిగుతూ మన సహస్రారం గుండా మనలో ప్రవేశిస్తుంది. మన బ్రహ్మరంధ్రం గుండా ఆ శక్తి లోపలికి ప్రవేశిస్తుంది. అది మన దేహం అంతా కూడా ఆ శక్తితో నింపబడుతుంది. ఆ యొక్క శక్తి మన ప్రతి అణువులోకి ప్రవేశిస్తుంది.
మన దేహమంతా కూడా మన యొక్క పూర్ణాత్మ స్థితి నింపేస్తుంది. మన పూర్ణాత్మ శక్తి పరమాణు స్థితి లోపలికి వెళ్ళి న్యూక్లియర్ ఎనర్జీలో ఉన్న శక్తితో మన అంతర్గత శక్తితో కలిసిపోతున్నట్టుగా ఊహించండి. మన సోల్ యొక్క అసలు స్థితి అక్కడే ఉంటుంది. మన ఆత్మ యొక్క శక్తితో అనుసంధానం అవ్వాలని కోరుకుందాం. ఆ యొక్క ఎనర్జీతో ఈ యొక్క కాంతి కలిసిపోతున్నట్లుగా ఊహించుకుందాం. ఆ యొక్క పూర్ణాత్మ శక్తి మన పరమాణు స్థితి లోపలికి వెళ్ళి అనుసంధానం అవ్వాలని కోరుకుందాం. ఈ రెండు శక్తులు అనుసంధానమైనప్పుడు మన శరీరం అంతా కూడా ఒక వైబ్రేషన్ ఏర్పడుతుంది. మనం ఎప్పుడైతే మన శక్తిని పెంచుకుంటామో మనం ఉన్నతంగా ఎదగడానికి ఆ శక్తి ఉపయోగపడుతుంది మాస్టర్స్. ఇప్పుడు ఆ శక్తిని మన ఆజ్ఞా చక్రాకి తీసుకురండి. ఆ యొక్క శక్తి అంతా కూడా మూలాధార చక్ర నుండి స్వాదిష్టాన చక్ర వరకు, స్వాదిష్టాన చక్ర నుండి మణిపూరక చక్ర వరకు, మణిపూర చక్ర నుండి అనాహత చక్ర, అనాహత చక్ర నుండి విశుద్ధి చక్ర, విశుద్ధి నుండి ఇప్పుడు ఆజ్ఞా చక్రాలోకి ఆ శక్తి ప్రసరిస్తుంది. ఆ శక్తి పైకి వస్తున్న భావన చేయండి మాస్టర్స్. ఆజ్ఞా చక్రపై ధ్యాస పెట్టండి. అక్కడే శ్వాసించండి మాస్టర్స్. మన రెండు కనుబొమ్మల మధ్య శ్వాస పెట్టండి. అక్కడే శ్వాసించండి మాస్టర్స్. శ్వాసక్రియను మరింతగా పెంచండి. మన ఆజ్ఞా చక్రాలు ఈఎస్పి పవర్స్ యాక్టివేట్ అవ్వాలని కోరుకుందాం మాస్టర్స్. ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ యాక్టివేట్ అవ్వాలని కోరుకుందాం. మన ఆజ్ఞ విచ్చుకోబోతున్నట్లు ఊహించండి మాస్టర్స్. ఇప్పటి వరకు మొగ్గ స్థితిలో ఉన్న కమలం ఇప్పుడు ఆ యొక్క పద్మం విచ్చుకుంటుందని భావించండి. ఎప్పుడైతే ఆజ్ఞా చక్ర ఓపెన్ అవుతుందో మనల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం మాస్టర్స్. మనల్ని సన్మార్గంలో నడిచే సామర్థ్యం మనకు కలుగుతుంది. మనసులో జ్ఞానాభివృద్ధి కలుగుతుంది. ఆగామ కర్మల నుండి విముక్తి లభిస్తుంది. మనల్ని మనం తెలుసుకోవడం సాధ్యమవుతుంది. మనలో ఏకాగ్రత, శ్రద్ధ, ఔన్నత్యం పెంపొందుతుంది. మనశ్శాంతి కలుగుతుంది. మన ఆరోగ్యం బాగుంటుంది. మన ముఖం తేజవంతమవుతుంది.
మన ఆజ్ఞాచక్రం ఎప్పుడైతే యాక్టివేషన్లో జరుగుతుందో, ఎప్పుడైతే పూర్తిగా యాక్టివేషన్ చేయబడుతుందో మన ఇంద్రియాల ద్వారా పనిచేస్తున్న మనసు క్రమంగా మన కుండలిని వైపు మరలుతుంది. శ్వాసించండి మాస్టర్స్. కేవలం ఆజ్ఞాచక్ర పైనే దృష్టి ఉంచండి మాస్టర్స్. ఎటువంటి ఆలోచనలు రానియకుండా ఆజ్ఞాచక్ర మీదనే దృష్టి పెట్టండి. మన మనసు ఎటువైపు వెళ్ళినా కూడా ఆ మనసును తీసుకొచ్చి మళ్ళీ ఆజ్ఞ వైపే పెట్టండి. కేవలం ఆజ్ఞాచక్రాలోనే ధ్యాస పెట్టండి మాస్టర్స్. నా ఆజ్ఞాచక్ర పూర్తిగా యాక్టివేషన్ చేయబడుతుంది అని అనుకోండి మనసులో. నా ఆజ్ఞాచక్ర పూర్తిగా ఓపెన్ చేయబడుతుంది. మన పూర్ణాత్మశక్తితో మన ఆజ్ఞాచక్రం పరిపూర్ణ యాక్టివేషన్ చేయబడాలని కోరుకుందాం. మన ఆజ్ఞాచక్రాల్లో ఉన్న అజ్ఞానపు పొరలన్నీ తొలగిపోవాలని కోరుకుందాం. అలాగే ఆజ్ఞాచక్ర నుండి కాంతులు బయటికి వెదజల్లుతూ మన చుట్టూ ఉన్న ఇంప్లాంట్స్ అన్నీ తొలగించబడాలని కోరుకుందాం. మరింతగా ధ్యాస పెట్టండి మాస్టర్స్. ఇంకా ధ్యాస పెట్టండి. మనం ఎంత ఏకాగ్రతతో ఉంటే అంత త్వరగా యాక్టివేషన్ జరుగుతుంది. ఆజ్ఞాచక్ర పూర్తిగా యాక్టివేషన్ జరగాలని కోరుకుందాం. ఆజ్ఞాచక్ర మీద ఫోకస్ చేస్తూ ధ్యానం చేయండి మాస్టర్స్. ఎటువంటి ఆలోచనలు రానివ్వకండి. ఎప్పుడైతే ఆజ్ఞాచక్ర యాక్టివేషన్ జరుగుతుందో మనసులో స్థిరత్వం అనేది కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది.
మన వివేకానికి ఇది మూలం అవుతుంది. మన ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ యొక్క ఆజ్ఞాచక్రం యాక్టివేషన్ ఉపయోగపడుతుంది. ఈ చక్ర బ్యాలెన్స్లో ఉంటే మన ఆలోచనలని మనం అదుపులో పెట్టుకోవచ్చు. విజువలైజేషన్ సామర్థ్యం అనేది పెరుగుతుంది మాస్టర్స్. ఆజ్ఞాచక్రం మీద ధ్యాస పెట్టండి. ఇది ఇండిగో కలర్లో ఉంటుంది. పర్పుల్ ప్లస్ బ్లూ కలర్ మిక్సింగ్లో ఉంటుంది. మీరు ఒక కాంతిలా కూడా చూడొచ్చు మాస్టర్స్. ఆజ్ఞాచక్రాలు ఒక కాంతిలా, ఒక పర్పుల్ కలర్ అండ్ బ్లూ కలర్ కలిసి మిక్స్ అయిన కలర్ ఎలా ఉంటుందో ఆ యొక్క కాంతిని మీరు గమనించవచ్చు. ఎటువంటి ఆలోచనలు రానివ్వకండి మాస్టర్స్. అబ్జర్వ్ చేస్తూనే ఉండండి మాస్టర్స్. ధ్యానం చేస్తూనే ఉండండి ఆజ్ఞాచక్ర మీద. అడ్డుగా వస్తున్న ఆలోచనలన్నింటినీ కట్ చేయండి మాస్టర్స్. ఇండిగో అండ్ బ్లూ కలర్ ఎనర్జీ, ఒక కాంతి మన ఆజ్ఞాచక్రం మీద తిరుగుతూ ఉన్నట్టు ఊహించండి. ఆ యొక్క కాంతి మన చుట్టూ స్ప్రెడ్ అవుతున్నట్టు ఊహించండి. మన దేహం అంతా కూడా ఆ యొక్క ఇండిగో అండ్ బ్లూ కలర్ ఎనర్జీతో నిండిపోయినట్టు ఊహించండి. మన బాడీ మొత్తం ఆ యొక్క కాంతి ప్రవహిస్తున్నట్టు స్ప్రెడ్ అవుతున్నట్టు ఊహించండి. మన ఆరాలో కూడా ప్రవహిస్తున్నట్టు ఊహించండి మాస్టర్స్. ఇండిగో అండ్ బ్లూ కలర్. ఇలా చెప్పుకోండి మాస్టర్స్. నన్ను నేను చాలా శక్తిగా చూసుకుంటున్నాను, చాలా అద్భుతమైన కాంతిగా చూసుకుంటున్నాను. నాలో శక్తి నా థర్డ్ ఐ చక్ర నుండి కాళ్ళ వరకు ప్రవహిస్తుంది.
నా ఆజ్ఞాచక్ర పూర్తి యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. ఆజ్ఞాచక్ర పైన ధ్యాస పెట్టండి మాస్టర్స్. నాలో ఉన్న బద్ధకం కానీ, నిర్లక్ష్యపు ధోరణి కానీ, వాయిదాలు వేసే మెంటాలిటీ కానీ ఉన్నట్లయితే నా నుండి మూలాలతో సహా తొలగించబడాలి అని కోరుకోండి మాస్టర్స్. మన జీవితం చాలా వరకు కూడా మన ఆలోచనల మీదే ప్రభావం పడి ఉంటుంది మాస్టర్స్. ఎప్పుడైతే మనం ఆలోచనలు కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది. మనం ఆ ఆలోచనలు అదుపు చేసుకోవాలంటే ఎప్పుడైతే థర్డ్ యాక్టివేషన్లోకి వస్తుందో మన ఆలోచనలు పూర్తిగా అదుపు చేయబడతాయి. ఆ సామర్థ్యం మనలో మేల్కొలబడుతుంది. ఎప్పుడైతే మనం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటామో మన ఆజ్ఞాచక్రం మీద ధ్యాస పెట్టి కాసేపు ధ్యానం చేసి మనము ఏదైతే మనసులో ఆ క్వశ్చన్ వేసుకున్నట్లయితే దానికి సమాధానం ఖచ్చితంగా వస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటాము. ఏ నిర్ణయం తీసుకోవాలో మనకు తెలియదు. అలాంటప్పుడు ఒక 10 నిమిషాలు ఆజ్ఞాచక్రపై ధ్యానం చేసి మాస్టర్స్ని ఆ యొక్క క్వశ్చన్ మనసులో అడిగితే దానికి సమాధానం ఖచ్చితంగా వస్తుంది. నా యొక్క ఆజ్ఞాచక్ర యాక్టివేషన్కి అడ్డుపడుతున్నటువంటి నెగిటివ్ కర్మలన్నీ కూడా కాంతిలా మారుస్తున్నాను అనుకోండి మాస్టర్స్. నా ఆజ్ఞాచక్రలో సైకిక్ పవర్స్ డెవలప్ అవ్వాలని కోరుకోండి. మనం ఎంత శక్తివంతంగా ఉంటే మన జీవితం అంతా చక్కగా ఉంటుంది మాస్టర్స్. ఆ యొక్క శక్తి నాలో మేల్కొనబడాలని కోరుకోండి. ఆజ్ఞాచక్ర పైన ధ్యాస పెట్టండి. నేను సమస్థితిని కలిగి ఉండాలి అని కోరుకోండి. ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ మైండ్ ఉండదో అప్పుడు మన థర్డ్ ఐ ఓపెన్ చేయబడదు. ఆ బ్యాలెన్సింగ్ మైండ్ మనలో రావాలని కోరుకోండి. ఎక్కువ ఎమోషన్స్ క్యారీ చేసే వాళ్ళలో కూడా ఈ దివ్య నేత్రం యాక్టివేషన్ జరపబడదు మాస్టర్స్. ఎప్పటికప్పుడు మనం ఎమోషన్స్ క్లియర్ చేసుకోవాలి. నా ఎమోషనల్ బాడీ పైన ఒక యాస్ట్రల్ పిరమిడ్ ఏర్పడి నాలో ఉన్న ఎమోషన్స్ అన్నీ రిలీజ్ అవ్వబడాలని కోరుకోండి. ఏ ఎమోషన్స్ అయితే నా దివ్యనేత్రపై యాక్టివేషన్కి అడ్డుపడుతున్నాయో ఆ ఎమోషన్స్ మొత్తాన్ని ఈరోజు నేను రిలీజ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన నా ఆరాలో ఏర్పడిన హోల్స్ కానీ బ్లాక్స్ కానీ ఇంప్లాంట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ సరిచేయబడాలి. నా ఆరా అంతా కూడా శుద్ధి చేయబడాలి అని కోరుకోండి. నా ఆజ్ఞాచక్రాలో ఉన్నటువంటి సరికాని శక్తులన్నీ తొలగించబడాలి.
నా ఆజ్ఞా చక్ర పరిపూర్ణంగా యాక్టివేషన్ జరగాలి. కేవలం ఆజ్ఞా చక్రపై ధ్యాస పెట్టి ధ్యానం చేయండి మాస్టర్స్. ఏకాగ్రతతో చేయండి. ఇండిగో అండ్ బ్లూ కలర్ మిక్సింగ్ కాంతి అక్కడ ఊహించండి. దానిపైనే ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. థర్డ్ ఐ చక్రాలో ఉన్నటువంటి సామర్థ్యాలన్నీ కూడా నాలో మేల్కొనబడాలి. నేను ఆజ్ఞాచక్రాన్ని సద్వినియోగం చేస్తాను. నా ఆజ్ఞాచక్ర యాక్టివేషన్ని సద్వినియోగం చేసుకుంటాను. నా ఆజ్ఞాచక్ర యాక్టివేషన్ నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు మాత్రమే ఉపయోగిస్తాను అని అనుకోండి మాస్టర్స్. నాలో ఇంట్యూషన్ డెవలప్ అవ్వాలని కోరుకోండి మాస్టర్స్. నాలో ఇంట్యూషన్ పవర్స్ డెవలప్ అవ్వాలి. నా ఆజ్ఞాచక్ర కమలం పూర్తిగా విచ్చుకోవాలి. ఆ యొక్క కమలం పూర్తిగా విచ్చుకోవాలి. అన్ని పొరలు విచ్చుకోవాలని కోరుకోండి. మరొక్కసారి ఆ ఇండిగో మరియు బ్లూ కలర్ ఎనర్జీని మా దేహం అంతా స్ప్రెడ్ చేస్తున్నట్టు ఊహించండి మాస్టర్స్. స్ప్రెడ్ అవుతున్నట్టు ఊహించండి. ఆ ఆజ్ఞాచక్ర కలర్ మన దేహం అంతా స్ప్రెడ్ అవుతుంది. మన తల భాగానికి, మన చేతులకి, భుజాలకి, చేతులకి, హృదయస్థానానికి, నాభిస్థానం దగ్గర, కాళ్ళ వరకు, అరికాళ్ళ వరకు పూర్తిగా ఆ యొక్క ఇండిగో అండ్ బ్లూ కలర్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతున్నట్టుగా ఊహించండి. నా దివ్య నేత్రపు అనుభవాలను నేను త్వరలో తెలుసుకోవాలి అనుకోండి. నా దివ్య నేత్రపు అనుభవాలను తెలుసుకునే సామర్థ్యం నాలో మేల్కొనబడాలి అని అనుకోండి. మన శరీరం అంతా కూడా, మన ఆరా అంతా కూడా బ్లూ అండ్ ఇండిగో కలర్ కాంతితో వెలిగిపోతున్నట్టు ఊహించండి.
మనలో ఎంత ఏకాగ్రత మేల్కొనబడితే మనలో శక్తి అంత వేగంగా పెరుగుతుంది మాస్టర్స్. ఆజ్ఞాచక్రపై ధ్యాస పెట్టండి. ఆ యొక్క కాంతిని ఫీల్ అవ్వండి. బ్లూ పర్పుల్ మిక్సింగ్ కలర్, చాలా చక్కటి కలర్. ఆ కాంతి మన చుట్టూ స్ప్రెడ్ అవుతుంది. నా దివ్య చక్షువులోని అజ్ఞానపు పొరలన్నీ తొలగించబడాలని కోరుకుంటున్నాను. నా దివ్య చక్షు యొక్క అనుభవాల్ని తెలుసుకునే సామర్థ్యం నాలో పూర్తిగా కలగాలని కోరుకుంటున్నాను అని అనుకోండి. మీరు ఎప్పుడు మనసు చికాగ్గా ఉన్న ఆ యొక్క కాంతిని ఊహించండి మాస్టర్స్. ఈ యొక్క కాంతి, దివ్యనేత్రపు యొక్క కాంతి మనలో మొత్తం స్ప్రెడ్ అవుతున్నట్టుగా ఊహించండి. కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఈ యొక్క కాంతి నాలో ఎప్పటికీ స్థితం అవ్వాలని కోరుకోండి మాస్టర్స్. ఈ క్షణం నుంచి నా దివ్యనేత్రపు ఎరుక నాకు కలిగి ఉండాలని కోరుకోండి మాస్టర్స్. ఆ దివ్యనేత్రపు అనుభవాలు నాలో జరగాలని కోరుకోండి. ఆజ్ఞలోనే శ్వాసించండి మాస్టర్స్. ఆఖరి 1 నిమిషం మాస్టర్స్. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని, ఎనర్జీని పంచినటువంటి ఆ గురువులందరికీ, పత్రిజీ గారికి, అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. చేతులు విడదీసి కళ్ళపై ఉంచండి. ఫైవ్, 4, 3, 2,
1 0. చేతులు తొలగించి ఎరుకలోకి రండి మాస్టర్స్. ఈ ఆజ్ఞాచక్ర యాక్టివేషన్కి ప్రతిరోజు మనం బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేయవలసి ఉంటుంది. మనం బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేసి ఈ ఆజ్ఞాచక్రం మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే చాలా త్వరగా యాక్టివేషన్ జరుగుతుంది మాస్టర్స్. ఇంకా చాలా చక్కటి అనుభవాలు కూడా మీరు చూస్తారు. థ్యాంక్ యూ మాస్టర్స్.